వస్తుందంటే ఇప్పుడు ఎందుకు, దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేకుండా, 7 ముద్రలు ఇంట్రెస్ట్ లేకుండా, అది చదివినా నీకు అర్థం కాకుండా చేస్తుంది. ఏం చేస్తుంది? అది నీ చదివిన అర్థం కాదు. అర్థం కాకుండా చేసేది ఏంటి? దయ్యము. అర్థం కాకుండా చేపించేదేంటి? దయ్యం. ఏం చెప్పండి? మీరు చూడండి, 7 ముద్రలు చదివించుకుని చేసింది దయ్యం. ఇప్పుడు దయ్యం ఏం చేస్తుంది? బంధకాలు వేసింది. ఏం చేస్తున్నాడు? బంధకాల్లో. ఇప్పుడు చూడండి, ఆ బంధకాల నుంచి విడుదలైన తర్వాత ఇదిగో ఎర్ర సముద్రంలో, ఎర్ర సముద్రం దగ్గర వచ్చిన తర్వాత మోషే పలికినప్పుడు ఎర్ర సముద్రం ఎండిపోయింది. హల్లెలూయా. సముద్రం నుంచి వాళ్ళు నడిచి వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారు? 2 పాయలైనది, దారిచ్చినది, ఆరినేరైంది. ఇప్పుడు ఓ పక్షము దేవుడిని నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అన్ని చేసిన తర్వాత మళ్ళీ దయ్యం వచ్చి వదలలేదు. ఆత్మ కలిగిన కొంతమంది ఉన్నారు సంఘంలో. కోరాహు దాతల్లో దూరినది. ఎందుకది? అదే ఆత్మ ఎక్కడ దూరిందంటే నికోలెత్ ఆత్మ, బిలాము ఆత్మ ఎక్కడ దూరింది? కోరాహు దాతల్లో దూరినది. దూరి ఏం చేసినది? సంఘాన్ని చెరిపివేస్తున్నది, అవిశ్వాసం తీసుకొస్తున్నది, ఒక్కరి ఆధారపడి కూడా జీవించుకుని చేస్తున్నది. కోరాహు దాతాహు అభిరామ్ వాళ్ళ సంఘంలో ఏం చేశారంటే విషాన్ని వేసేశారు. ఏం చేశారయ్యా? విషం చల్లేశారు. విషం చల్లినందుకు ఏమైంది? హల్లెలూయా, వాళ్ళు నశించిపోయారు. వాగ్దాన దేశానికి వెళ్ళకుండా అయిపోయారు. వాళ్ళ పిట్టలు రాలినట్టు రాలిపోయారు. అది సాయ, ఇది రుజు రూపం. అది సాయ, ఇదే ఇది నిజ రూపం. ఇది నిజ రూపం అంటే నువ్వు విషంగా ఎత్తబడ్డావు. విషంగా ఉంటే నువ్వు విడబడతావు. విషంగా ఉంటే నువ్వు విడబడి ఎక్కడంతా అగ్నిగుండం వెళ్తావు. జీవ గ్రంథంలో నీ పేరు తుడిచివేయబడుతుంది. ఏం చెప్తున్నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. మనిషి నండెత్తులు సరిపాదన విషమేనట. ఏంటి చెప్పండి? విషమైన మాటలు ఎక్కెక్కుతాయి. విషమైన మాటలు ఎక్కువ అతని హృదయంలో ఉంటాయి, కానీ మేలైన మాటలు అతని హృదయంలో ఉండవు. అర్థమవుతుంది నేను చెప్తున్నా? ప్రియా సహోదరి సహోదరుడా, ఆ సాయి నాలకు ఉందంటే మనం నిజ రూపమై ఉన్నాం. నిజ రూపమై జరుగుతాయి. జయించిన వాడు నిత్య జీవం వెళ్తాడు. ఆమె జయించిన వాడు జీవ కిరీటం పొందుతాడు. జయించలేని వాడు అబద్ధం కిరీటం పొందుతాడు. అబద్ధం కిరీటం ఉన్నది, నిజమైన జీవ కిరీటం ఉన్నది. మెచ్చు చెడు తెలివినిచ్చే కిరీటం ఉన్నది, జీవ కిరీటం ఉన్నది. జీవమిచ్చే కిరీటం, నిత్య జీవమే తీసుకెళ్లే కిరీటం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. చదవండి.